మేము మొదటి నుంచి చెప్తానే ఉన్నాం. ఇక్కడ రాజధానికి తీసుకున్నటువంటి 29 గ్రామాల్లో దాదాపు 9-10 గ్రామాల్లో 1 ఎకరం కూడా పొలం ఇవ్వడానికి సిద్ధంగా లేవని చెప్పి రైతులు చెబుతున్నారు. అదేవిధంగా మిగిలిన గ్రామాల్లో అయితే కొంతమంది ఇస్తామని, కొంతమంది ఇవ్వమని చెప్పి చెబుతున్నారు. మా పార్టీ తరఫున మేము రాజధానిని ఇక్కడ పెడతానికి వ్యతిరేకం కాదు, కానీ ఇస్తానన్నటువంటి రైతుల దగ్గర పొలాలు తీసుకోండి, ఇవ్వనన్నటువంటి రైతులను వదిలేయండి. కొన్ని అయితే కనుక 3 పంటలు పండేటువంటి పొలాలు ఉన్నాయి. చాలా విజయవాడకు దగ్గరగా ఉన్నటువంటి పొలాలు, ఆల్రెడీ మంచి రేట్లు ఉన్నటువంటి పొలాలు. వాటిని ఇప్పుడు చంద్రబాబు వచ్చి రేట్లు తగ్గించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు మేము కనుక మా ఎమ్మెల్యేల బృందం పర్యటిస్తుంటే రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మమ్మల్ని కాపాడమని చెప్పి, మాకు అండగా ఉండమని చెప్పి, మేము ఎట్టి పరిస్థితుల్లో పొలాలు అవసరమైతే ప్రాణత్యాగాలకైనా సరే మేము సిద్ధమని చెప్పి వాళ్ళు చెబుతున్నారు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అవసరమైతే ఈ ప్రాంతానికి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తీసుకొస్తాం. ఇక్కడ పొలాలు ఇవ్వమన్నటువంటి రైతాంగానికి పూర్తిగా అండగా ఉంటాం. చంద్రబాబు కాదు, చంద్రబాబు నాయుడు బాబు వచ్చినా కూడా ఇక్కడ పొలాలు ఇవ్వనటువంటి రైతుల దగ్గర 1 ఎకరం కూడా తీసుకోలేడు. ఇది చాలా అన్యాయం అండి. అలాంటి నమ్మకాలు పెట్టుకొని ముఖ్యంగా 3 పంటలు పండే పొలాలు, వాళ్ళకి మంచి ఆదాయం వచ్చే పొలాలు తీసుకోవటం, అదేవిధంగా మంచి విలువైన పొలాలను కూడా తీసుకోవటం. ముఖ్యంగా ఉత్తరాంధ్ర నుంచి అంత దూరం నుంచి వచ్చి మాకేంటి నిత్యం చంద్రబాబు నాయుడు గారు మంత్రులు రైతులు ముందుకు వస్తున్నారు, 20,000 ఎకరాలు ఇప్పటికే కూడా తీసుకోవడం జరిగింది, స్వచ్ఛందంగా ఇస్తున్నారని చెప్తున్నారు. కానీ ఇక్కడ వాస్తవాలు చూస్తుంటే ఎవరు కూడా ముందుకు వచ్చి ఇచ్చే పరిస్థితిలో లేరు. వీరంతా కూడా తీవ్రంగా వ్యతిరేకించే పరిస్థితి ఉంది. కాబట్టి 20,000 ఎకరాలు ఎలాగ వాళ్ళు తీసుకున్నారో, మరి ఎలాగ రైతులు ముందుకు వచ్చారో మాకైతే తెలియట్లేదు. కానీ వాస్తవంగా ఇక్కడ స్వయంగా మేము వచ్చి చూస్తే మాత్రం రైతులు ఇచ్చే పరిస్థితిలో లేరు. తీవ్ర అన్యాయం వాళ్ళకి జరుగుతుందని ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. మీరేం చెప్తారు మేడం? ఇప్పటికే రైతులతో కూడా మాట్లాడారు. ఎలాంటి అభిప్రాయం వారి నుంచి వ్యక్తం అవుతుంది? మీరు చూస్తున్నారు పంట పొలాలు కూడా, ఈ విధమైన భూములు తీసుకోవడానికి ఏ విధంగా చూస్తారు? రైతులు ఇప్పుడే చెప్తున్నారు కదా, ఈరోజు మా సమస్యలు తెలుసుకోవడానికి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరికీ కూడా మా సమస్యలు చెప్పి అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీసి మళ్ళీ మా భూములు ఎవరైతే ఇచ్చేసారో వాళ్ళందరూ కూడా తిరిగి ఇప్పిస్తాము అన్న నమ్మకంతో వస్తుంటే, ఎప్పుడూ లేనటువంటి విధంగా 500 పైగా పోలీసులను ఇక్కడ దించి ఎక్కడ ఎవరితో మాట్లాడనికుండా, గ్రామాల నుంచి జనం బయటికి రానికుండా ఎలా కట్టుదిట్టం చేశారు. అది మీరి మరి వాళ్ళందరూ కూడా ఎలా వచ్చి మాతో మాట్లాడుతున్నారు మీరు ఇప్పుడే చూశారు. కాబట్టి నిజంగా స్వచ్ఛందంగా రైతులు ఇచ్చేలాగుంటే పోలీసులు ఇంతమందిని దించి గ్రామాల్లో ప్రజల్ని నిర్బంధించాల్సిన అవసరం ఏముంది? రెండోది, ల్యాండ్ పూలింగ్ చట్టం ఏదైతే వాళ్ళు చెప్తున్నారో అది నిజంగా వ్యతిరేకం అనేది మన అసెంబ్లీలో కూడా పోరాడారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. రాజేందర్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు, గుజరాత్ ఇష్యూని మరి ఎగ్జాంపుల్గా చెప్తూ ఇది కరెక్ట్ కాదని కూడా చెప్పడం జరిగింది. అయినా కూడా వాళ్ళు మా ప్రభుత్వం మా ఇష్టం అన్నట్టు మొండిగా వారి సొంత ఇంటి వ్యవహారంలాగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎక్కడా కూడా ఈ రాష్ట్ర రాజధానికి సంబంధించిన విషయంగా వాళ్ళు పరిశీలించడం లేదు. ఎందుకంటే రాజధాని అనేది 5 ఏళ్లలో కట్టే ఇది కాదు, 4 బిల్డింగ్లు 2 రోడ్లు వేస్తే అయిపోదు రాజధాని. ఇదొక పెద్ద ప్రాసెస్. సో దానికి అందరి అభిప్రాయాలు తీసుకోవాలి, అందరితో సమన్వయపరుచుకొని ముందుకు వెళ్ళాలి. కానీ ఇలా రౌడీజం చేసి అందరినీ బెదిరించి భయపెట్టుకొని పొలాలు లాక్కున్నంత మాత్రాన రాజధాని కట్టేయగలము అంటే అది కరెక్ట్ కాదు. వీళ్ళు కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకొని మొన్న ఎన్నికల్లో ఏదైతే డబ్బు పెట్టారో నారాయణ లాంటి వాళ్ళు, సృజనా చౌదరి లాంటి వాళ్ళకి లాభం చేకూర్చడానికే ఈ హడావిడి అంత తప్ప నిజంగా ప్రజల కోసం అయితే ప్రజలకు ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా ఇప్పుడు పక్కన పెట్టి హడావిడిగా ఇది చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మనకు 10 సంవత్సరాలు ఇంకా రాజధాని హైదరాబాద్లో అనుభవించడానికి అన్ని రకాలైన హక్కులు ఉన్నప్పుడు ఈరోజు ఇలాంటి ఒక దుశ్చర్యలకు పాడుపడాల్సిన అవసరం లేదు తెలుగుదేశం పార్టీ. సో క్లియర్ కట్గా అర్థమవుతుంది, ఇది కేవలం వాళ్ళు సంపాదన మీద ధ్యాసతో చేస్తున్నారే తప్ప రైతుల గురించో లేదా మహిళల గురించో గ్రామస్తుల గురించో వాళ్ళు పట్టించుకోవటం లేదు. ఇది చాలా దురదృష్టకరం.
ఇప్పుడు మీరేం చెప్తారు? ఇప్పటికే రుణమాఫీ సంబంధించి రైతులు కూడా ఆగ్రహం చేస్తున్నారు. రుణమాఫీ కాలేదనేది వారు చెప్తున్నమాట. అలాంటిది ఇప్పుడు భూములు తీసుకున్న రైతులు తిరిగి పరిహారం ఇస్తారన్న దాని మీద ఎంతవరకు మీకు నమ్మకం ఉంది? రైతులు ఏం చెప్తున్నారు? ఈరోజు రాష్ట్రం విడిపోయి నవ్యాంధ్రప్రదేశ్ అనుకుంటూ ప్రభుత్వం ఏర్పడిన ఈ చంద్రబాబు నాయుడు రైతుల్ని మహిళల్నే మోసం చేస్తున్నాడండి. ఎందుకంటే రైతుల రుణమాఫీ అన్నాడు, డ్వాక్రా రుణమాఫీ అన్నాడు, ఎక్కడా కూడా ఏ దాఖలాలు లేవు. పైగా ఇప్పుడు ఈ ల్యాండ్ పూలింగ్ రాజధాని అని చెప్పి రైతులు ఇంత బలవంతంగా బుల్డోజ్ చేసి తీసుకోవడం అనేది చాలా దుశ్చర్య. ఖచ్చితంగా ఏదైతే వాళ్ళ మనోభావాలకి ఇబ్బంది పెట్టే దుశ్చర్యలు చేస్తే దాని వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్నాం కనుక ఖచ్చితంగా ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిబ్బంది అంతా, ఎమ్మెల్యేలంతా ఈరోజు ఈ పర్యటన నిజంగా రేపొద్దున రైతుల కష్టాలకు, రైతుల సమస్యలపై పోరాటాలు చేయడానికి ఖచ్చితంగా ముందుంటుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అంతా మోసగాడు, కప్పదాట్ల చంద్రబాబు. ఎంతసేపు చూడండి ఏదైనా సరే రుణమాఫీ అంటాడు, అలాగే నిన్న స్మార్ట్ విలేజ్లు అన్నాడు, మొన్న జన్మభూమి అన్నాడు. ఒక దాన్ని విడిచి ఇంకొక దాన్ని ప్రజా సంక్షేమ పథకాల మీద దృష్టి సారించుకోకుండా ఈ నూతన రాజధాని నిర్మించాలని అంటే కేవలం రియల్ ఎస్టేట్ కోసమే. ఏదైతే ఇప్పుడు గతంలో కనీసం ఎన్నికల్లో కూడా రానటువంటి మంత్రులు ఈరోజు దాన్ని ఈ ల్యాండ్ పూలింగ్ నారాయణ వంటి వ్యక్తులు దీనిపై వాళ్ళు చేసే చర్యలు ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఎదుర్కొంటారు. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలో కూడా మేము గట్టి పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నాం. ఓకే అండి, ఇప్పటికే మీరు కమిటీలో ఉన్నారు, చాలా రోజులుగా ఈ ప్రాంతంలో పర్యటించారు, చూశారు కూడా. ముఖ్యంగా మహిళా రైతుల వేదలు కూడా మీరు గతంలో కూడా విన్నారు. ఎలాంటి వ్యాఖ్యలు వారి నుంచి వినిపిస్తూ ఉన్నారు? మహిళా రైతులైతే పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారండి. ఎందుకంటే ఆ భూమి వాళ్ళకి ఒక రకంగా ఆస్తి లాంటిది. వాళ్ళు ఏ ఇంట్లో పెళ్లి చేసుకోవాలన్నా లేకపోతే ఇంకే శుభకార్యం చేసుకోవాలన్నా పొలాన్ని మరి బ్యాంకుల్లో పెట్టుకుని డబ్బు తెచ్చుకుని దాంతో కార్యక్రమాలు చేసుకునే పరిస్థితి. అయితే పిల్లలు చదువుకోవాలంటే కూడా దాన్ని ఫీజు డబ్బుల కోసం మేము బ్యాంకుల్లో పెట్టుకుని తెచ్చుకుంటాం. ఇప్పుడు ఆ పొలం కూడా ఉన్నది తీసేసుకుంటే మేము దేని మీద ఆధారపడి బ్రతకాలని చెప్పి మహిళలు విపరీతంగా మరి బాధపడతా ఉన్నారు. ఖచ్చితంగా మహిళల ఉసురు తగులుతుంది ఈ ప్రభుత్వానికని మేము పూర్తిగా నమ్ముతా ఉన్నాం. మరి చంద్రబాబు నాయుడు గారు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, తెలుగుదేశం పార్టీ వాళ్ళు గత ఎన్నో రోజుల నుంచి పొలాలు ఎలా లాక్కోవాలి, భూములు ఎలా లాక్కోవాలి రైతుల దగ్గర నుంచి అని చెప్పి చెప్తా ఉన్నారు. సింగపూరు నుంచి మరి ఇంజనీర్స్ని తీసుకొచ్చి సింగపూర్ స్థాయిలో మేము ఇక్కడ మరి రాజధాని నగరాన్ని ఏర్పాటు చేస్తామని అంటున్నారు. కానీ ఒక్కరు కూడా ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ గురించి, డ్రైనేజ్ వ్యవస్థను ఏం చేస్తారో ఒక్కరు కూడా క్లారిటీ ఇవ్వటం లేదు. దాని గురించి చాలా ఆందోళనగా ఉన్నారు ప్రజలు. మరి ఈ డ్రైనేజ్ని అంతటినీ తీసుకెళ్ళి ఎక్కడ కలుపుతారని చెప్పి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఆ డ్రైనేజ్ వ్యవస్థ మీద వాళ్ళు బయటకు వచ్చి ఎవరైతే ఇప్పుడు ఈ రాజధాని నిర్మాణానికి మరి భూములు లాక్కుంటున్నారో వాళ్ళందరికీ కూడా ప్రజలందరికీ జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా కౌలు రైతులు, అదేవిధంగా రైతు కూలీల ఆవేదన చూస్తే చాలా బాధగా ఉంది. వాళ్ళకి పెన్షన్ అని చెప్పి మరి జరీ భూములు వాళ్ళకి 3,500, అదేవిధంగా మెట్ట భూములు వాళ్ళకి 2,500 ఇస్తామని చెప్పి పెన్షన్ అని చెప్పారు. పెన్షన్ అనేసరికి వాళ్ళు చాలా ఆందోళనగా ఉన్నారు. పని పాట చేయకుండా మరి పని చేయలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి ఇచ్చేది పెన్షను. కాబట్టి రైతులకి, రైతు కూలీలకి, కౌలు రైతులకి పెన్షన్ ఇవ్వరేమో, ఇంకా ఇంట్లో ఎవరైనా పని చేసుకోలేని వాళ్ళు ఉంటే వాళ్ళ వరకే ఇస్తారేమో అని చెప్పి కూడా ఆవేదనగా ఉంది. కాబట్టి దీని మీద మరి వాళ్ళు క్లారిటీ కూడా ఇచ్చే పరిస్థితిలో లేదు. కాబట్టి పూర్తిగా మోసపూరిత మాటలు చెప్పి మోసం చేసి ప్రజల్ని, ఇక్కడ రైతుల్ని ముఖ్యంగా ఈ భూములను లాక్కుంటున్న పరిస్థితి చూసాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే డిమాండ్ చేస్తూ ఉంది, ఎవరైతే ఇష్టమయ్యి తీసుకుంటారో వాళ్ళ దగ్గర, ఇష్టమై ఇస్తారో వాళ్ళ దగ్గర తీసుకోండి, కానీ బలవంతంగా భూములు లాక్కోవడానికి వీల్లేదు. ఆ పరిస్థితుల్లో మేమందరం కూడా వాళ్ళ పక్షాన ఉండి పోరాడి మరి ఎవరైతే ఇవ్వడానికి ఇష్టపట్టలేదో వాళ్ళందరి హక్కులు కాపాడటం కోసం మరి రాజధాని హక్కుల పరిరక్షణ కమిటీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కమిటీ పూర్తిగా వాళ్ళ అండగా ఉండి వాళ్ళ పక్షాన్ని పోరాడతామని చెప్పి తెలియజేస్తాం. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడుండే రైతుల ఇబ్బందులు కానీ ఎవరిని కూడా పట్టించుకోకుండా వాస్తు కోసమే, వాస్తు సిద్ధాంతుల ప్రకారమే ఈరోజు రైతులను కూడా ఇబ్బంది పెడతా ఉన్నాడు. గతంలో ఇచ్చిన హామీలు కానీ, ఇక్కడ రైతులు పడే బాధలు కానీ వాళ్ళు ఏం చెప్పినా కూడా వినే పరిస్థితి లేదు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున
మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ ప్రాంతంలో ఉండే రైతులు వాళ్ళ సమస్యలు వినాలి, ఇష్టం లేని రైతుల దగ్గర కూడా భూములు ఇవ్వాలని కూడా పోలీసుల్ని పెట్టుకొని బెదిరిస్తూ ఉన్నారని కూడా చాలామంది కూడా జగన్మోహన్ రెడ్డికి చెప్పుకోవడం జరిగింది. అందుకని ఆయన ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు ఒక 50 మంది ఎమ్మెల్యేలను కూడా ఈరోజు రావడం జరిగింది. ఇప్పుడే చూస్తూ ఉన్నాం, ఈ తోటలో చూసిన తర్వాత కూడా ఈ తోట యజమాని కూడా చెప్తా ఉన్నారు, నేను వస్తూ ఉంటే మా ఇబ్బందులు ఇక్కడున్న జరిగే లోపాలు చెప్పడానికి మేము వస్తూ ఉంటే నన్ను 2 చోట్ల కూడా పోలీసులు ఆపడం జరిగింది. ఎప్పుడు లేని విధంగా ఈరోజు ఒక 1000 మంది పోలీసులు చెక్ పోస్టులు అక్కడక్కడ పెట్టేసేసి మోహరించి రైతుల్ని ఎవరైనా వచ్చేసి వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి కూడా వీలు లేకుండా కూడా ప్రభుత్వం ఒత్తిడి చేసి వాళ్ళని కట్టడి చేస్తామని చెప్తా ఉంది. ఈ రకంగా వాస్తు ప్రకారం ఆయన పదవి కోసం రైతులను ఇబ్బంది పెట్టడం మంచిది కాదు. ఇప్పుడైనా మేము ఈ రాజధానికైతే వ్యతిరేకం కాదు. మీరు ఎవరైతే ఇష్టపూర్తిగా రైతులు మీ మాటలు నమ్మి మీకు పొలాలు ఇస్తారో వాళ్ళని తీసుకోండి. ఎందుకంటే అతను ఏ ఒక్క హామీ కూడా రైతులకు ఇచ్చిన హామీ, మహిళలకు ఇచ్చిన హామీ ఒక్కటి కూడా నెరవేర్చిన పరిస్థితి లేదు. అందుకని ఆ రకమైనగా మమ్మల్ని కూడా మోసం చేస్తాడు. ఈరోజు ఈ ఉన్న పొలంతో పండించుకొని మా పిల్లలు చదువులు కానివ్వండి, పెళ్ళిళ్ళు కానీ మేము చేసుకుంటూ ఉన్నాం. ఈ రకంగా మా భూములని లాక్కొని పండించుకోకుండా చేస్తే మేమంతా కూడా బజార్న పడే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు నమ్మే పరిస్థితి లేదని కూడా రైతులు చెప్తా ఉన్నారు. ఏది ఏమైనా రైతుల తరపున పొలము ఇష్టం లేకుండా తీసుకోవాలని ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ ప్రతిఘటిస్తాం. అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో పర్యటన చేస్తారు. ఖచ్చితంగా రైతుల కోసం చివరి దాకా కూడా మేము పోరాటం చేస్తాం.